హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు క్యాప్సికమ్ రైస్ చూపించబోతున్నాను అనమాట. సో క్యాప్సికమ్ రైస్ పిల్లలు ఒట్టిగా క్యాప్సికమ్ అంటే కుదరదు కదా కర్రీ చేస్తే. సో మనం క్యాప్సికమ్ రైస్ ఎలా దాంట్లో వేస్తే మంచిగా తింటారు ఫ్రెండ్స్. కూడా టేస్టీ ఉంటుంది. సో అది ఎలా ఏంటి ప్రాసెస్ చూసేద్దామా. లెట్స్ గో. క్యాప్సికమ్ రైస్కి నేను 2 క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సో ఇవి మనం కట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దాని ఫ్రైకి అనమాట నేను శనగపప్పు, మినప్పప్పు అండ్ ఒట్టిమిరపకాయలు ఇవి ఫ్రై చేసుకోవాలి కొంచెము. ఇదే పౌడర్ చేయాలన్నమాట. సో ధనియాలు, అండ్ 1 స్పూన్ నువ్వులు, ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుందాం మనం. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మినపప్పు, శనగపప్పు, కొద్దిగా నువ్వులు అండ్ ఒట్టిమిరపకాయలు. ఇప్పుడు మనం ఇది పౌడర్ చేసుకుందాం. పౌడర్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. సో అన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. క్యాప్సికము ఇలా పొడవుగా చిన్నగా ఇష్టం ఉన్న వాళ్ళు చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్. సో ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని తాలింపుకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆవాలు 1/2 స్పూన్ అండ్ జీలకర్ర 1 స్పూన్. ఓకేనా. ఇది ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం మనం. సో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ ఆనియన్స్. క్యాప్సికమ్ ఇష్టం ఉన్న వాళ్ళు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకున్నాము, ఎందుకంటే ఇవి కూడా కొద్దిగా లైట్గా ఫ్రై కావాలి. సో ఇవి కూడా కొంచెం లైట్గా మెత్తపడాక మనం రైస్ వేసుకోవాలి. బ్రౌన్ అయ్యి క్యాప్సికమ్ వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆ పౌడర్ వేసేసుకుందాము. ఇప్పుడు లైట్ బ్రౌన్ అయిపోయాయి. సో ఇప్పుడు మంచిగా వేగింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాము. పసుపు 1/2 స్పూన్, సాల్ట్ తగినంత, మంచిగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ మంచిగా వేగింది కదా మంచిగా. సో మనం ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనము రైస్ చల్లారాక మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. అంతవరకు ఇది చల్లారనివ్వండి. రైస్ కూడా మంచిగా పూల్ అవుతుంది. సో ఇలా మంచిగా అయిపోయింది కదా పొడిగా. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకుందాము. ఫస్ట్ నేను రైస్ పూల్ చేసుకొని ఫ్యాన్కి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పూల్ చేసుకొని మనం పెడితే మంచిగా అవుతుంది. వేడిగా వేస్తే అది మెత్తగా అయిపోతుంది అనమాట. సో పూల్ చేసుకొని ప్యాన్లో వేసుకున్నాను. మెల్లిగా మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా కలర్ఫుల్ అయింది చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ పౌడర్ చూపించాను కదా నేను, ఇది కొంచెం ఉంచుకున్నాను. సో ఇది మనం బెండిలోకి, దొండకాయలోకి అండ్ కాకరకాయకి, వంకాయ కూడా వేసుకోవచ్చు ఈ పౌడర్. సో నేను కొద్దిగా సేవ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రై ఐటమ్స్కి వేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అయింది. క్యాప్సికమ్ కూడా మంచిగా వేగి చిన్నగా అయింది. సో పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేస్తామా. సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.